ప్రియ దేవుని సంగమా, దేవుని మహాదయను బట్టి యొక్క మే నెలలో చివరి ఆదివారం మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నిండు వందనాలు. దేవుని యొక్క దివ్య గ్రంథంలో ఒక వాక్యాన్ని చదివి ప్రార్థనా పూర్వకంగా దీన్ని ధ్యానిద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని చదివి ప్రార్థనతో ఈ వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపగించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించి తిని. వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చేది. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ యొక్క వాక్యం మనకు విషదమగు రీతిలో ఉపకారాత్మ సహాయాన్ని కోరుకుందాం. దయచేసి తలలు వంచండి. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గత పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మలను సజీవులుగా ఉంచి ఈ నామాన్ని మహిమపరచడానికి మాకిచ్చిన మరొక అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క దివ్యమైన వాక్కుతో మమ్మలను ఆదరించుమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. కోవిడ్ సమయంలో అంత గందరగోళమైన పరిస్థితిలో నివసిస్తున్న మాకు మీ యొక్క దివ్య గ్రంథం నుండి మమ్మలను ఆదరించే వాక్కులను, మమ్మలను ఉద్ధరించే వాక్కులను, మీ యొక్క జీవ వాక్యాన్ని మాకు వినిపింపచేయమని మీ సన్నిధిలో మనవి చేస్తూ ఉన్నాం. ఆయా తావులలో ఉన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ మందిరంలో నీ కృపను ధ్యానించే నీ మందిరంలో ఆరాధనలు నాయన మరి జరగడం లేదు. మేము ఎవరి గృహాలలో వాళ్ళ నుండి నేను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క మాధ్యమాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియులు వినడానికి వారు మనస్సును సిద్ధపరచుకునే కృపను అనుగ్రహించండి. నీ వాక్యాన్ని తృణీకరించకుండా నీ వాక్యమందు సంతోషించగలిగే గొప్ప కృపను వారికి అనుగ్రహించుమని నాయన. ఇశ్రాయేలీలకు నాయన ఆశ్రయమైన వాడ, వారి కష్టకాలములో రక్షకుడుగా ఉన్న మా ప్రియ తండ్రి, నీవే మమ్ములను కరుణించుమని నీ గొప్ప కృప చొప్పున ఈ యొక్క ఆపదలు తొలగిపోయేంత వరకు మమ్మలను సంరక్షించుమని, నీ దివ్య వాక్కుతో మమ్మలను ఆదరించుమని, అయోగ్యుడమైన నన్ను నీ శిలువ చాటును మరుగుపరుచుకోమని, ఈ వాక్యం వించున్న మా ప్రియ బిడ్డల యొక్క జీవితాలలో గొప్ప మార్పును, రూపాంతరాన్ని నీవే కలుగ చేయమని
యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సంగమా, దేవుని యొక్క వాక్కులోనికి వెళ్లే ముందు కొన్ని మాటలు మిమ్మల్ని అడగాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క కరోనా కల్లోలం విస్తృతంగా ఉన్న ఈ రోజుల్లో మీరు రకరకాల వార్తలు వింటూ ఉన్నారు. ఈ యొక్క కరోనా బారిన పడి అనేకులు విగత జీవులు అవుతూ ఉన్నారు. ఆక్సిజన్ సప్లై లేక అనేక కుటుంబాలు వారి యొక్క ప్రియులను కోల్పోతూ ఉన్న పరిస్థితి. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అనే కొత్త కొత్త పేర్లు తెర మీదకు వస్తూ జీవితాన్ని అతాకుతలం చేస్తున్న ఈ వార్తలు మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న రోజులు ఇవి. పశ్చిమాన మొన్న వచ్చిన తాప్టే తుఫాను, తూర్పున బంగాళాఖాతంలో ఏర్పడిన ఆ యొక్క యాస్ తుఫాను మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు అతాకుతలం చేసిన వార్తలు మీరు విని ఉంటారు. ఉత్తరాదిన వస్తూ ఉన్న ఆ వరదలు, ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు మనలో చింత, మనలో ఆ యొక్క విచారం అధికమవుతున్న సందర్భం. విద్యార్థుల యొక్క విద్య ముందుకు సరిగా సాగని పరిస్థితులు. విద్యార్థులకి పరీక్షలు ఉంటాయా, ఉండవా? కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి మంచి మంచి కాలేజీల్లో అడ్మిషన్స్ తీసుకొని చదువుకుందాం అనేసరికి పరీక్షలు ఉంటాయో ఉండవో తెలియని సందిగ్ధత. ఉద్యోగాల్లో ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఉంటాయో ఉండవో తెలియని పరిస్థితి. వ్యాపారాల్లో రాణిస్తాయో లేదో తెలియని పరిస్థితి. ఆ యొక్క కూలీ నాలి చేసుకొని బ్రతుకుతూ ఉన్న ఆ యొక్క కష్టజీవులకు రేపు ఉదయం పరిస్థితి ఏంటి అనేవి మనసులో ఆందోళన కలిగించే సంగతులు. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారు, ఉద్యోగాల కోసం, ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్న అనేకులకు ఇది చాలా కష్టకాలం. కృంగిపోవద్దు అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది. గృహం కట్టుకుందాం అనుకున్నాం, అన్ని సమకూర్చుకున్నాం, పరిస్థితులు కలిసి రావడం లేదు. ఇంటిలో శుభకార్యాలు జరిగించుకోవాలని ఆశపడుతున్నాం, కానీ ఏ రూపంలో ముందుకెళ్లాలో తెలియని పరిస్థితి అని ఒకవేళ చింతిస్తూ ఉంటే దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తూ చెప్తుంది, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీకోసం ఆయన లక్ష్యం చేస్తూ ఉన్నాడు. 1 పేతురు 5వ అధ్యాయంలో మనం 5వ వచనంలో ఈ మాట మనం చూడగలం. ఆయన మీ గురించి చింతించుచున్నాడు, ఆయన మీ గురించి లక్ష్యం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఒక ఆదరణకరమైన వాగ్దానాన్ని దేవుడు మనకి రాయించి ఉంచాడు. కాబట్టి ఈ సంగతుల వల్ల మనసును కృంగ చేసుకోవద్దని, ఈ సంగతులను బట్టి మనసులో దిగాలు పెంచుకోవద్దని ఒక చిన్న విన్నపాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆదివారపు ఆరాధన గానం మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా 57వ అధ్యాయంలో ఆ యొక్క 15వ వచనం నుంచి నేను చదివాను 19వ వచనం వరకు. దేవుడు తనకి తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ, దేవుడు తన యొక్క ఆధిక్యతలను ఆయన పరిచయం చేసుకుంటూ, ఆయన గొప్పతనాన్ని ఆయన వెల్లడి చేసుకుంటూ, నేను పరిశుద్ధమైన స్థలాల్లో నివసించేవాడనైనా, మహోన్నతుడునైనా, నేను నిత్య నివాసినైనా, నేను ఆ యొక్క మహాగణుడును అయినా, నేను నలిగిన వారిని, వారి ప్రాణాలని ఉజ్జీవింప చేయడానికి, వినయం గలగా వారి ప్రాణాన్ని ఉజ్జీవింప చేయడానికి నేను వారితో పాటు ఉంటాను. వినయం గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసిస్తున్నాను అని ఆయన పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఆ పరిచయ కార్యక్రమం అయిన తరువాత ఆయన నలిగిన వారిని, వినయం కలిగిన వారితో ఆయన ఏ విధంగా సహవాసం చేస్తాడో ఆయన వెల్లడిపరుచుకున్న తర్వాత కొన్ని విలువైన మాటలు ఆయన ఈ విధంగా మనకు రాయించాడు.
నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోతారు. దేవుడు తన యొక్క ఆధిక్యతలన్నింటినీ దేవుడు ముందు వచనంలో పరిచయం చేసుకొని ఆయన 16వ వచనంలోకి వచ్చేసరికి ఆయన నిత్యం పోరాడేవాడు కాడు, ఆయన నిత్యం కోపగించుకునేవాడు కాదు అనే విషయాలు మనకి పరిచయం చేస్తున్నాడు. మనం చాలా సార్లు ఈ మాటను ధ్యానిస్తాం. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండును అని కీర్తనాకారుడు కీర్తనల్లో రచించిన సంగతి మనకు ఎరుక. ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుంది, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన నిరంతరం ఒకవేళ కోపిస్తే ఆయన సృజించిన, ఆయన పుట్టించిన నరులు క్షీణించిపోతారు అన్న సంగతిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అసలు దేవునికి కోపం ఎందుకు రావాలి, దేవునికి కోపం రావాల్సిన అవసరం ఏంటి అనే సంగతి గనుక ఒకవేళ మనం ధ్యానం చేస్తే, దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక తావుల్లో ఏ ఏ సందర్భాల్లో ఆయన కోపాన్ని తెచ్చుకుంటాడు, ఆయన ఏ ఏ సంగతులు ఆయనకు ఆగ్రహాన్ని తెప్పిస్తాయి అనేవి దేవుడు అనేక మార్లు బైబిల్ గ్రంథంలో రాయించి ఉంచాడు. తనకు కోపం కలిగించే వాటి జాబితా దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఆయన క్లియర్ కట్ గా బాగా అంటే పునరావృతం అయ్యేలాగా పునరుద్ఘాటిస్తూ ఆయన రాయించాడు. దేవుని సంకల్పాన్ని నెరవేర్చేందుకు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేందుకు ఎవరు నిరాకరిస్తారో ఆ నిరాకరించే వారి మీద ఆయన కోపగిస్తాడని, ఆయన్ని ఆయన ప్రజలను ఎవరైనా ఎదురించడం గాని, ఆయన్ను ఆయన ప్రజలను ఎవరైనా ఎదురించి తృణీకరించిన, వారికి ఎదురు నిలిచిన దేవుడు కోపగిస్తాడని, నిస్సహాయుల పట్ల ఎవరైతే అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటారో, నిస్సహాయులు పట్ల ఎవరైతే వారు అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటారో వారి విషయంలో కూడా దేవుడు ఆగ్రహాన్ని తెచ్చుకుంటాడని, తన సొంత ఆలోచనలను నెరవేర్చుకోవాలని ఎవరైనా దేవుని చిత్తాన్ని ఎదురించిన సందర్భంలో కూడా ఆయన కోపగించుకుంటాడని, దేవుడు నియమించిన నాయకులను వ్యతిరేకించడం గాని, దేవుడు ఏర్పరచుకున్న నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడడం గాని, ఇలాంటి పనులు ఆయనకు ఆగ్రహాన్ని తెప్పిస్తాయి అని దేవుని యొక్క గ్రంథంలో మన కోసం రాయబడి ఉంది. దేవుని వాక్కు పట్ల అవిధేయత చూపిన, దేవునికి చెందవలసిన మొక్కుబళ్లను, దేవుని దగ్గర చేసుకున్న ఆ వడంబడికలను ఎవరైతే మరుస్తారో వారి పట్ల కూడా ఆయన కోపగిస్తాడు అని దేవుని యొక్క గ్రంథం చెప్తుంది. అంతేకాదు నక్షత్ర పూజ, ఇతర దేవుళ్లకు పిల్లల్ని బలిగా ఇవ్వడం, మంత్ర విద్యను అభ్యసించడం, దుర్మార్గులతో చెయ్యి కలపడం, దేవుని ప్రజల పట్ల చెడుగా ప్రవర్తించడం, దేవుని యొక్క ఆరాధనను నిర్లక్ష్యం చేయడం, దేవుని వాక్కును ఆయన వాక్కును తెచ్చిన వాణ్ణి తృణీకరించడం, దేవుణ్ణి విడిచిపెట్టడం, దేవుణ్ణి మరిచిపోవడం, దేవుని సామర్థ్యాన్ని శంకించే విధంగా అపనమ్మకత్వాన్ని చూపించడం, రహస్య పాపాలు, స్వనీతి, పేరాశ లేదా దురాశ, ఇవన్నీ దేవునికి అవనీతి. అంతేకాదు మాలిన్యం, ఇవన్నీ దేవునికి ఆగ్రహాన్ని తెప్పించే సంగతులని ఆయన మన కోసం బైబిల్ గ్రంథంలో ఆయా తావుల్లో రాయించడం జరిగింది. దేవుడు ఆయన ప్రేమామయుడు, దేవుడు ఆయన గొప్ప మంచితనాన్ని కలిగిన దేవుడు. మరి ఎందుకు ఆయన కోపగించుకుంటాడు అంటే, ఎప్పుడైతే పవిత్రతను ప్రేమించే దేవుడు, పవిత్రతను ఇష్టపడే దేవుడు ఆ పవిత్రతకు విరుద్ధంగా పనులు జరుగుతున్నప్పుడు ఆయన తప్పక కోపాన్ని వ్యక్తపరుస్తాడు. సత్యాన్ని ప్రేమించే వారు ఎవరైనా అసత్యం జరుగుతూ ఉన్నప్పుడు,
మంచిని ప్రేమించేవారు ఎవరైనా చెడుకు జరుగుతూ ఉన్నప్పుడు ఏ విధంగా మానవరీత్యా వారు కోపం తెచ్చుకుంటారో, దేవాది దేవుడు కూడా తన పవిత్రతకు విరుద్ధంగా విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా పనులు చేయడానికి మానవులు పూనుకున్నప్పుడు దేవునికి వచ్చే కోపం కూడా సహజమైందే. అలాగని ఆయన నిత్యం కోపించేవాడు కాదు, ఆయన నిత్యం పోరాడేవాడు కాదు. ఆయన అలాగే ఒకవేళ దేవుడు నిత్యం కోపగిస్తే అసలు ఆయన సృజించిన మనుషులు వాళ్ళు క్షీణించిపోతారు. మరి ముఖ్యంగా ఆయన నాసికా రంధ్రాలలో ఊదిన జీవాత్మ అది క్షీణించిపోతుంది. కాబట్టి దేవుడు ఆయన ఆయా సందర్భాలలో మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అంతేకాదు ఆయన మన యొక్క నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉంది. కాబట్టి తండ్రి తన కుమారుల ఎడల ఏ విధంగా జాలి పడతారో, తండ్రి తన కుమారుల ఎడల ఏ విధంగా జాలి పడతాడో ఆయన మన పట్ల జాలిని చూపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క విపత్కర సమయాలలో, ఈ యొక్క కష్టకాలంలో దేవుడు ఎందుకు కోపిస్తూ ఉన్నాడు, దేవుడు ఎందుకు ఈ విధంగా జీవాత్మ క్షీణించిపోయేలా చేస్తూ ఉన్నాడు అని మనం వాపోయే ముందు, ఒకవేళ ఆయనకు కోపాన్ని తెప్పించే పనులు మనం ఏమేమి చేస్తూ ఉన్నాం, ఆయన వాక్కును ఒకవేళ వినడానికి మనం ఇష్టం చూపించడం లేదా, ఆయన వాక్కును తెచ్చే వ్యక్తుల మాటలను మనం తృణీకరిస్తున్నామా, ఆయనను ఆరాధించే విషయంలో మనం వెనకబడి ఉన్నామా, ఒకవేళ ఆయనకు అయిష్టమైన విగ్రహ పూజ, ఆయనకు అయిష్టమైన మంత్ర విద్య, ఇలాంటి వాటిని మనం ఒకవేళ ప్రాక్టీస్ చేస్తూ ఆయనకు కోపం రేకెత్తిచ్చే పనులు ఒకవేళ మనం చేస్తూ ఉన్నామేమో, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఇశ్రాయేలు ప్రజల యొక్క తప్పిదాలను బట్టి ఆయన వారిని కొట్టినట్టు, ఆయన వారి మీద ఆగ్రహపడినట్టు, ఆయన వారికి తన ముఖాన్ని మరుగు చేసుకున్నట్టు దేవుడు 17వ వచనంలో ఈ మాట రాయించాడు. వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని. దేవుడు ఎందుకు వారిని కొట్టాడో అక్కడ క్లియర్ కట్ ఎవిడెన్స్ ఆయన ఇస్తూ ఉన్నాడు. వారి లోభము వలన, వారు ఆ యొక్క ధనాపేక్ష వలన, వారు ధనం పట్ల వారు చూపించే ఆ అపేక్షను బట్టి, ఆ యొక్క దురాశను బట్టి నేను వారిని కొట్టాను, వారి మీద ఆగ్రహాన్ని చూపించాను అని, వారికి తన ముఖాన్ని మరుగు చేసుకున్నాను అని దేవుడు స్పష్టంగా రాయించాడు. ఎందుకు ఈ కరోనా సమయంలో ఒకవేళ దేవుడు మా యొక్క మాటలు, మా యొక్క ప్రార్థనలు ఎందుకు వినడం లేదు, ఒకవేళ ఎందుకు ఆయన మా ప్రార్థనలు వినకుండా తన చెవిని మూసుకుంటూ ఉన్నాడు అని మనం వాపోతూ ఉంటే, మనం చేసిన తప్పిదాలు, ఆయనకు విరోధంగా తలపెట్టిన కార్యాలు ఒకవేళ ఆయనకు ఆగ్రహాన్ని తెప్పించి ఉండవచ్చు. అయినా దేవుడు నిత్యం కోపించేవాడు కాదు. కాబట్టి ఆయన ఒక చక్కని మాటను మన కోసం రాయించాడు. నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని వాదార్చుదును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను వారి ప్రవర్తనను చూచాను. ఎంతగా తన ముఖాన్ని మరుగు చేసుకున్నా, ఎంతగా ఆగ్రహపడి వారిని కొట్టినా ఆయన పూర్తిగా నిర్లక్ష్య పెట్టే దేవుడు కాదు. ఆయన తన స్వాస్యాన్ని విడనాడేవాడు కాడు. ఆయన ఇశ్రాయేలును ఆ యొక్క నిర్మించిన వాడు, యాకోబును ఏర్పరచుకున్న యాకోబు సంతతిని ఆ యొక్క దీవించే దేవుడు. ఆయన వదిలిపెట్టేవాడు కాడు. ఆయన చెప్తున్నాడు, నేను వారి ప్రవర్తనను చూచాను, నేను వారి ప్రవర్తనను నిశితంగా గమనించాను, వారిని నేను స్వస్థపరుస్తాను.
దేవాతి దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో అనేక మారులు ఆయన స్వస్థపరిచేవాడు అనే సంగతిని ఆయన రాయించాడు. స్వస్థపరుచు యెహోవాను నేనే అని వాగ్దానం చేసిన వాడు. యెహోవా రాఫా అనే ఒక గొప్ప నామాన్ని కలిగిన దేవుడు ఆయన చెప్తూ ఉన్నాడు, నేను ఆగ్రహపడ్డాను, కొట్టాను, నా ముఖాన్ని మరుగు చేసుకున్నాను, అయినా వారి ప్రవర్తనను చూచి నేను వారిని స్వస్థపరుస్తాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్తున్న ఒక నీలో ఆశావాద దృక్పథాన్ని కలిగించే ఒక మాట, నేనే వారిని స్వస్థపరుస్తాను, అంతేకాదు వారిని నడిపింతును. దేవాతి దేవుడు ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయం 38వ వచనంలో ఒక చక్కని మాటను ఈ విధంగా ఆయన పేర్కొన్నారు. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. ఆయన చెప్తూ ఉన్న మాట, ఒక వ్యక్తిని గాయపరచాలన్నా స్వస్థపరచాలన్నా ఆయనే, ఒక వ్యక్తిని బ్రతికించాలన్నా ఒక వ్యక్తిని మృతి నొందించాలన్నా ఆయనే క్యాపబుల్ పర్సన్. ఇదిగో నేనే దేవుడను. ఆయన చెప్తూ ఉన్న మాట, నేను వారిని స్వస్థపరుస్తాను, నేను వారిని నడిపిస్తాను. అంతేకాదు ఆయన తన యొక్క స్వస్థత గుణాన్ని ఇలాగా బైబిల్ గ్రంథంలో యెషయా 53వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉంది. ఆయన జాలిపడి ఆయన మన కోసం ఆయన దెబ్బలు తిని ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతూ ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన స్వస్థత ఇచ్చే దేవుడు. ఒకవేళ నిరాశ చెంది నీ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని బట్టి, నీ వింటూ ఉన్న వార్తలను బట్టి ఒకవేళ నేను తిరిగి బాగయ్యే అవకాశం ఉందా, నా కుటుంబం తిరిగి యథాస్థితికి రాగలదా అని వాపోతూ ఉన్నవేమో, దేవుని వాక్యం చెప్తుంది, నేను వారి ప్రవర్తనను చూచి తిని నేను వారిని స్వస్థపరుస్తాను. స్వస్థపరచడమే కాదు, నేను వారిని నడిపిస్తాను. వారు ఏ విధంగా నడవాలో, వారు మార్గాన్ని తప్పకుండా ఏ విధంగా నడవాలో నేను వారిని నడిపిస్తాను. దేవుని యొక్క గ్రంథంలో ఆ యొక్క యెషయా గ్రంథం 30వ అధ్యాయం 42వ అధ్యాయం 16వ వచనం ఇలా చెప్తుంది. 42:16 వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన ప్రజలను ఓదార్చి ఉన్నాడు. అలాగే యెషయా 48:17లో కూడా దేవుడు ఎలా చెప్తున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడునైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపింతును. ఆయన స్వస్థపరచడమే కాదు, నీవు ఏ డైరెక్షన్ లో వెళ్ళాలో కూడా ఆయనే నిర్దేశిస్తాడు. నీ వెరుగని త్రోవలలో ఆయన నడిపిస్తాడు. నీవు ఒకవేళ దారి తప్పేలా ఉంటే ఆయన నీకు ఒక మాటను ఆయన నీకు తెలియచేస్తాడు. ఇదే మార్గం, మీరు దీంట్లోంచి తొలగిపోవద్దు, మీరు ఎడమకి గాని కుడికి గాని వెళ్ళొద్దు, ఇదే మార్గం అని ఆయన మనకు మార్గనిర్దేశనం కూడా చేసే దేవుడుగా ఆయన తను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళితే, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఒకవేళ ఏదైనా కారణం చేత ఒకవేళ మన హృదయాలు దుఃఖంతో నిండి ఉంటే, ఒకవేళ మన హృదయాలు ఒకవేళ వేదనతో నిండి ఉంటే, ఆయన ఓదార్చుదును అనే మాటను మనకు అభయంగా చెప్తూ ఉన్నాడు. ఆయన ఓదార్చే దేవుడు.
అందుకని ఆయన తన గ్రంథంలో యెషయా 41వ అధ్యాయంలో ఇలాగూ రాయించాడు, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. నా జనులను ఓదార్చండి, నా జనులను వారిని ఆదరించండి. అంతేకాదు శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. యెషయా 49వ అధ్యాయంలో మనం ఈ మాట చూస్తాం. 13వ వచనంలో ఆయన స్వస్థపరిచి నడిపించడమే కాదు, ఎవరైనా తమకుండే కష్టాలను బట్టి, తమకుండే ఇబ్బందులను బట్టి ఒకవేళ వారు దుఃఖిస్తూ ఉంటే దుఃఖించే వారిని ఆయన ఓదార్చే దేవుడై ఉన్నాడు. అంతేకాదు వారిలో కృతజ్ఞతా బుద్ధిని దేవుడు పుట్టిస్తాడట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వారి యొక్క దుఃఖాన్ని బట్టి గాని, వారి యొక్క అనారోగ్యాన్ని బట్టి వారు ఒకవేళ కృతజ్ఞత లేని వారుగా, కఠినాత్ములుగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి దేవుడు వారిలో కృతజ్ఞతా బుద్ధిని దేవుడు పుట్టిస్తాను అనే వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. నాకే ఎందుకు ఇలా వచ్చింది, నా జీవితంలోనే ఈ కష్టానికి దేవుడు అనుమతించడానికి కారణం ఏంటి, నేను దేవుణ్ణి ఎందుకు దేవునికి నేను ఎందుకు కృతజ్ఞత చూపించాలి, అందరూ దేవుణ్ణి ఎరగని వారు కూడా బాగుంటున్న సమయంలో దేవుణ్ణి ఎరిగి నేను ఈ విధంగా ఇబ్బందులు ఎందుకు పడాలి అని వాదించే వారికి దేవుడు చెప్తున్నాడు, వారిలో కృతజ్ఞతా బుద్ధిని నేను పుట్టిస్తాను. అంతేకాదు దూరస్తులకు సమీపస్తులకు సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఆయన స్వస్థతను గురించి మరొకసారి ఆయన మళ్ళీ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు వారికి దుఃఖాన్ని ఓదార్పే కాకుండా, వారిని స్వస్థపరచడమే కాకుండా దేవుడు వారికి సమాధానాన్ని దయచేస్తాను అనే వాగ్దానాన్ని దేవుడు వారికి చేస్తూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఇలా రాయబడి ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించాను. ఆయన తండ్రి అయిన దేవుడు ఏ మాట అయితే చెప్తూ ఉన్నాడో, సమీపస్తులకు దూరస్తులకు ఆయన సమాధానం అనే దాన్ని కలుగు చేస్తాను అని చెప్పాడో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మనకి అటువంటి సమాధానాన్ని దయచేశాడు. ఇక్కడ దూరస్తులు అనే మాట యూదేతరుల గురించిన మాట, యూదేతరులను తెలియచేస్తుంది. యూదులు కానీ ఇతర అన్యజనులందరినీ దూరస్తుడుగా బైబిల్ ప్రకటిస్తూ ఉంది. సమీపస్తులు అనగానే యూద జనాంగం. దేవుడు యూదులను అలాగే యూదేతరులకు కూడా దేవుడు సమాధానం కలిగచేసే దేవుడు. అందుకనే ఆయన సమాధానకర్త యొక్క అధిపతి అనే పేరును కలిగి ఉన్న దేవుడుగా మనం యెషయా గ్రంథంలో మనం చూడగలం. ఆయన కృప వలన ఆయన యూదులను యూదేతరులను కూడా ఆయన ఏకం చేసి ఆయన సమాధాన కారకుడుగా ఉన్నాడు. ఆయన సమాధానంతో పాటు ఆయన స్వస్థత ఇచ్చే దేవుడునని ఆయన పునరుద్ఘాటిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఏంటన్న నీకు నీ హృదయంలో త్రాణ పుట్టించే, నీ హృదయంలో ధైర్యాన్ని కలిగి చేసే మాట ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన శాంతిని ఆయన వాగ్దానం చేశాడు, సమాధానం దయచేస్తాడు, దానితో పాటు స్వస్థతను కూడా ఇచ్చే దేవుడు. ఇటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను
మనం వింటున్న వార్తలకు మనం అధైర్యపడిపోకూడదు. వింటున్న వార్తలను బట్టి మనం విశ్వాసంలో దిగజారిపోకూడదు. వింటున్న విషయాలను బట్టి మనం ఆ యొక్క సంగతులను బట్టి మనం అధైర్యపడకూడదు. ఒకవేళ మన బాహ్య పురుషుడు కృషించిపోతూ ఉన్న మన ఆంతరంగ పురుషుడు అతను నూతన పరచబడుతూ ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యమై ఉంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు దయచేసిన ఈ ఆదరణకరమైన మాటలు మన హృదయంలో నెమ్మదిని కలగాలని నేను కోరుతూ ఉన్నాను. చివరగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ యొక్క కరోనా సమయంలో చాలా మంది భక్తి కలిగిన వారు కూడా చనిపోయారు. అంటే అర్థం వారు చేయవలసిన పనులు అయిపోయాయి అని అర్థం. భక్తి కలిగిన వారు ఇంకా బ్రతికే ఉన్నారు అని అంటే అర్థం మనం చేయవలసిన పని ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. భక్తి లేకుండా చనిపోయారు అని అంటే అర్థం మారడానికి దేవుడు ఇవ్వబడిన అవకాశాలు అయిపోయినాయి అని అర్థం చేసుకోవాలి. భక్తి లేకుండా ఇంకా బ్రతికే ఉన్నారు అని అంటే అర్థం దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 4 గుంపులో మనం ఏ గుంపులో ఉన్నామో, ఈ 4 ఆ యొక్క సమూహాలలో మనం ఏ సమూహానికి చెందిన వారంగా ఉన్నామో మనం గుర్తెరగాలని, దేవుని యొక్క మహాశక్తి మీద మనం ఆధారపడి దేవుడు ఇస్తున్న ఆ విలువైన వాగ్దానాలు మన జీవితానికి అన్వయించుకొని ఆయనలో ముందుకు కొనసాగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అటువంటి కృప ఈ ఉదయకాల సమయాన్న దేవుని వాక్యాన్ని వీక్షించిన మనందరకు పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా దయచేయును గాక. చిన్న ప్రార్థన చేసి దీవెన చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తాను. దయచేసి తరలో ఉంచండి. దేవుని యొక్క వర్తమానాన్ని ఈ ఉదయకాల సమయాన్ని మనం ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ఆయన స్తుతిద్దాం. ఆయన ధైర్యపరిచే మాటల ద్వారా మనల్ని ఆదరించినందుకు ఆయన కృతజ్ఞత చెల్లిద్దాం. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసనం దగ్గరికి మేము చేరి ఉన్నాం. నాయనా, నీ వాక్కు ద్వారా మమ్మలను ఆదరించినందుకు వందనాలు. నీ యొక్క ప్రత్యేకతలేంటో మాకు తెలియచేశావు. నీవు మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసివి అని నాయన నీకున్న ఆ గొప్ప నామాలు మాకు తెలియచేసినందుకు వందనాలు. నీ యొక్క అడ్రస్ ను మాకు తెలియచేసినందుకు వందనాలు. నీవు పరిశుద్ధ స్థలాల్లో దొరకడమే, నివసించడమే కాదు, వినయం కలిగిన వారి దగ్గర, నాయన దీన మనస్సు కలిగిన వారి దగ్గర నివసించే దేవుడవు అని నీవు ప్రత్యక్షపరుచుకున్నందుకు వందనాలు. నీవు నిత్యం పోరాడే దేవుడవు కాదని, నీవు నిత్యము కోపించేవాడు కాదని, నీవు కోపిస్తే మేము క్షీణించిపోతాం అని నీవు రాయించిన ఆ యొక్క వాక్కును బట్టి వందనాలు. నీ దయ ఆయుష్కాలం ఉంటుంది అనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీ కోపము నిమిషం మాత్రమే ఉంటుంది అని నాయన నీ వాగ్దానం ద్వారా, నీ యొక్క కీర్తనాకారుడు ద్వారా రాయించిన ఆ యొక్క వాక్యాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించి ధైర్యపరిచినందుకు వందనాలు. మమ్మల్ని స్వస్థపరుస్తాను, మమ్మల్ని నడిపిస్తాను. నాయన, మిమ్మలను దుఃఖపడే వారిని ఓదారుస్తాను అని నీవు చెప్పిన నీ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. సమాధానం దయచేసే దేవుడవని, స్వస్థత దయచేసే దేవుడవని, నాయన కృతజ్ఞతా బుద్ధి పుట్టించే దేవుడవని, నాయన నీ గురించిన విశేషణాలన్నీ నాయన మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నాయన, ఈ యొక్క మాటల ద్వారా మేము ధైర్యపరచబడి
నాయన మేము వింటున్న వార్తలను బట్టి చింతించక నాయన నీ మీద భారం వేసి నాయన నీ మీద నాయన మా యొక్క భారాలని మోపి నాయన మేము విశ్రాంతి పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించుమని, మా ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తే కృపను మాకు ప్రసాదించుమని, ఈ యొక్క యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని వీక్షించిన మా ప్రియుల యొక్క గృహాలలో నీ సమాధానం, నీ దైవిక స్వస్థత దయచేయమని నాయన, మరి కొద్ది రోజులలో నూతనమైన మాసంలోకి అడుగిడబోతూ ఉండగా దానిని దీవెనకరమైన నెలగా చేసి వారి యొక్క నాయన వారి యొక్క కుటుంబాలలో నీ గొప్ప కృపను మెండుగా దయచేయమని, నీ మహదైశ్వర్యం చేత మా ప్రియులను ఆశీర్వదించుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహారము నేడు మాకు దయచేయము. మమ్మల్ని మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, బలము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడును రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్ముని నిత్య అన్యోన్య సహవాసము ప్రార్థించిన ప్రార్థనాంశములన్నిటికీ ఈ యొక్క యూట్యూబ్ మాధ్యమం ద్వారా వీక్షించిన విశ్వాసుల కుటుంబాలకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ప్రార్థనలో మా గురించి జ్ఞాపకం చేసుకోమని కోరుతూ ఉన్నాను.